గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పూర్తవడం జరిగింది. మొదటి దశలో తాండూరు నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలు ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా పాల్పంచుకుంటా ఉన్నాను. మరి నేను చూడడము ఒక 4 సర్పంచ్ ఎన్నికలు చాలా యాక్టివ్గా నేను చూడడం జరిగింది. మా నాన్నమ్మ కూడా గతంలో ఇందర్చేడు మా స్వగ్రామం నుంచి సర్పంచ్గా ఉండేది. మరి గతంలో సర్పంచ్ ఎన్నికలను, ఈ సర్పంచ్ ఎన్నికలను చూస్తే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. దౌర్జన్యాలు, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అసలు నేనైతే ఎన్నడూ కలలో కూడా ఊహించలే, ఎన్నడూ కూడా వినలేను. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి బెదిరించడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం. సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము, కొన్ని చోట్లయితే మరి నువ్వు కనుక సర్పంచ్గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచున్నావు, ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం, ఇట్లా ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగాయి. అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు. ఇది ప్రజలు ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు, పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు. అయినప్పటికీ పార్టీలు జనరల్గా బలపరుస్తూ ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను, అది ఆనవాయితీ. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి అది ఎందుకంత గుబులు పుడుతున్నారో నాకు అర్థమవుతలేదు, ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి రేపటి రోజు వాళ్ళకు ఊర్లల్లో తిరగనీయరు అనే భయం అవుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు ఉంటేనన్నా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది ఫోన్కి అని చెప్పి ఆలోచననా, లేదంటే మరి ఇంకేంది అనేది నాకైతే అర్థమవుతుంది. మొన్ననే మనం పోయిన వారం మాట్లాడుకున్నాం, మన తాండూరు నియోజకవర్గం ఇంకొన్ని విషయాలు తెలిసినాయి. డబ్బులు కూడా ఆఫర్ చేసినట్ట, 10 లక్షలు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా అని చెప్పి. ఇంతనా అసలు అది ఏందనేది అర్థమవుతుంది. అట్లా ఏదో చేసి యునానిమస్ సర్పంచ్ మావి అని చెప్పి హడావిడి చేసి ఇచ్చేసుకున్నారు. అయితే దాంట్లో వాళ్లకు పెట్టినట్టు కూడా అయింది. లక్ష్మీనారాయణపూర్ విషయమే కావచ్చు, మదన్ గౌడ్ విషయమే కావచ్చు, ఇట్లా సంఘం కుర్దు విషయమే కావచ్చు. సో ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళు పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచులు, వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్పినారు, మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే మరి ఎన్నికలు అయినాయి. నిన్న ఎన్నికలు, ఆ రోజు నుంచి ఎన్నికల లోపు మళ్ళీ ఇవే బుద్ధులు. నేను మనోహర్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మనోహర్ రెడ్డి నీకు ఎందుకు ఇంత భయము అంటే, నీకు కూడా రేపటి రోజు మహేందర్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అని భయపడుతున్నారా? 100% పడుతుంది. మా తాండూరోళ్ళు తప్పకుండా నీ కేలు, నీ దుకాణము అన్నీ బంద్ చేస్తాం. ఈ ఎన్నికనే దానికి నిదర్శనం. నేను గతంలో ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీకి ఫేవర్లా సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్లు అనేది ఉంటాయి. కానీ ఈరోజు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, నేను వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా.
ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బెదిరింపులకు, రాజకాలకు, దౌర్జన్యాలకు ఎదుర్కొని వాళ్ళు నిఖాసైన ప్రజాప్రతినిధులుగా నిలబడ్డందుకు నేను వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాసేవా దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలను అభివృద్ధి చేయాలని, గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నిలబడతారు. ఇదేదో అర్బన్లో ఉన్న గ్రామ పంచాయతీలు కాదు, ఇవి మారుమూల మన కర్ణాటక బార్డర్ల మారుమూల తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికలకు ఏదో అయిపోతుందని ఉరుకులాటలు, పరుగులాటలు. నిన్న కూడా కదే సేమ్ కుక్క తోక వంకర అన్నట్టు మీరు మారరు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మీరు ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని. ఈరోజు మీకు సిగ్గుండాలి చెప్పడానికి 100 సీట్లు గెలుపొందినాం మేము, ఏంటది ప్రపంచం సృష్టించినామంటే. ఓ అమ్మ, ఏం ప్రపంచం సృష్టించిన అర్థమే అవుతలేదు నాకైతే. మీకు నిజంగా ఎన్ని సర్పంచులు గెలుచుకున్నారో మీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో కూడా మీకు లెక్కపత్రం తెలియదు. అసలు నేను అడుగుతున్నా, మనోహర్ రెడ్డి నీకు అసలు తాండూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలుసా? అది కూడా నాకు డౌటే, నీకు తెలుసో తెలియదు. రోజుకొక నెంబర్ చెప్తున్నావు. ఈరోజు ఏదో చూసిన సోషల్ మీడియాలో ప్రభంజనం, మనోహర్ రెడ్డి ప్రభంజనం అంటే ఏ ప్రభంజనం క్రియేట్ చేసినా ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యలు తీరు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు, మీ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలను పెట్టు, అమలు చేయి. నువ్వు తాండూరుకి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినావు కదా, అది ముందు నువ్వు ఏడు ఫస్ట్. అవి ఏడ్చినాక నేను ప్రపంచం సృష్టించిన, నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకో. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళ రాజకీయాలు ఎంత మితిమీరిపోయినాయి ఈ ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా తెలుసు. నిన్న అరే గెలిచిర్రు అయిపోయింది, సరే ఎన్నికన్నాక అవతల పక్షము ఈ పక్షము అనేది ఉంటాయి. ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు కూడా తాండూరు నియోజకవర్గంలో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ దోస్తుల్లానే ఉంటాం. ఎన్నడూ కూడా కర్రలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, రాళ్ళు విసిరేసుకొని కొట్టుకున్న దాఖలాలు నేనైతే నన్ను చూడలే. నిన్న కుప్పన్కోట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షపూరితంగా కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలను అటాక్ చేసి కర్రలతో బాధడము, రాళ్ళతో ఎత్తేయడము. ఏందది? ఆ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మనోహర్ రెడ్డి నువ్వు వహిస్తావా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే నీ కార్యకర్తలను, నీ నాయకులను అదుపులో పెట్టుకొని కూడా శాతం అయితే లేదు, నువ్వేం ఎమ్మెల్యే అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మా తాండూరు ప్రజలు చాలా చాలా అమాయకులు, చాలా చాలా నిబద్ధతతో ఉండేటోళ్ళు. ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైన వాతావరణాన్ని కోరుకునేటోళ్ళు. మాది తాండూరు అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు అసలు తెలియదు. నువ్వు వచ్చినప్పటి నుంచే తాండూరులో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రజలు చూడాల్సి వస్తుంది. ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురైతే ఉన్నారు. మరి దాబర్చేడు గ్రామంలో నిన్న ఓటు పక్క ఊర్లో వాళ్ళు నివసిస్తున్నారంట. ఓటు ఇక్కడ దామర్చేడు గ్రామంలో ఉంటే వాళ్ళని ఓటు వేయనియారంట. అధికార దుర్వినియోగం చేసుకోవడము, పై అధికారుల దాకా తీసుకుపోయినా దానికి ఆన్సర్ లేదు. నిన్న గాజీపూర్లో మొత్తం 7 వార్డులు బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే సర్పంచ్ అభ్యర్థి 52 ఓట్లు 53 ఓట్లతోనే ఓడిపోయినట్టు చెప్పినారు. రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎలక్షన్ కమిషన్ కల్పించిన హక్కు ప్రకారం రీకౌంటింగ్ అడిగితే రీకౌంటింగ్ చేయనికే నా అంటారు. అంటే రీకౌంటింగ్ చేయకపోవడంలా దాంట్లో ఆంతర్యం ఏంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇక మా వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వాళ్ళు గెలిచిన తర్వాత నిన్న కూడా అల్లాపూర్, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో చెన్నప్ప అనే వ్యక్తి మా బీఆర్ఎస్ మనిషి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆయనను నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తాం, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు తీసుకుపోయి కండువాలు కప్పుకుంటు. వీళ్ళకి కండువా కప్పే రోగం ఏందో నాకు అర్థమవుతలేదు. అంటే అదేదో అచీవ్ చేస్తున్నట్ట, మీరు వరల్డ్ కప్ సాధించినంత ఓ ఎగిరెగిరి పడుతున్నారు. అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన ఓగిపూర్లో కూడా ఆ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఊరు మొత్తం తెలుసు. ఆయనను ఈరోజు ఏదో హడావిడిగా తీసుకుపోయి ఆయన కండువ కప్పిరు. తాండూరు మండలంలోనే కాంజాపూర్ గ్రామంలో కూడా బీఆర్ఎస్ నుంచి 2 అభ్యర్థులు నిలబడ్డారు. కాంగ్రెస్ రెబెల్ అని చెప్పేసి కూడా వేసి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఆ అభ్యర్థి నా దగ్గరకు వస్తుంటే కిడ్నాప్ చేసి మరి తీసుకుపోయి ఆడ పటాపట్ తీసుకుపోయి ఏందేందో హల్చల్ చేసేసి. ఇంకా బషీరాబాద్ మండలంలో కూడా ఏ విలేజ్ అయినా బషీరాబాద్ ప్రెజర్ చేస్తున్నారు. బాబే నాయక్ దండ ఆయనైతే నాతో పాటు యంగ్ లీడర్ సమయం నుంచి ఉన్నాడు. ఆయనని నువ్వు వస్తావా రావా అని బెదిరించుడు. బాద్లాపూర్ తండా ప్రకాష్ని బీఆర్ఎస్ అభ్యర్థి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా ప్రజలు మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అగెయిన్స్ట్ గా ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు గెలిచినమంటే అది ప్రజలకు మా పైన ఉన్న విశ్వాసం, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న విశ్వాసం, మా నాయకుల పైన ఉన్న విశ్వాసం, మా పైన ఉన్న విశ్వాసం. కాబట్టే ఈరోజు ఇన్ని దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు, ఇన్ని బెదిరింపులను ఎదుర్కొంటున్నారు, బ్లాక్మెయిల్లను ఎదుర్కొని ఈరోజు బాజాబ్తా మేము అరౌండ్ 70 మంది సర్పంచ్లను మనం గెలుచుకున్నాం. ఇక వాళ్ళు చెప్తారు మేము 100 గెలిచినామని. అసలు 170 స్థానాలు ఉన్నాయి. అసలు దాంట్లో మీరు ఇంకా చూసినట్టయితే ఏకగ్రీవమైనవి 3 గ్రామాలు మాకు: హంక్యానాయక్ తాండా, నంద్యానాయక్ తాండా, పేర్కంపల్లి తాండా. ఇక మిగిలినవి మొన్న ఎన్నికలైనవి 100, మిగతా వాళ్ళకి యునానిమస్ అయిన తర్వాత 129 అయినాయి, 124 అయినాయి. ఈ 124లో బషీరాబాద్లోనే మేము 25 గెలిచినాం కదా. మేము మా డైరెక్ట్ క్యాండిడేట్లు, అంతేకాకుండా మేము బలపరిచినాం కొంతమందిని. ఇప్పుడు బషీరాబాద్ హెడ్ క్వార్టర్ లాంటిది కావచ్చు, కోకట్ లాంటిది కావచ్చు, ఇట్లాంటివి కొన్ని మేము బలపరిచినాం. మేము క్యాండిడేట్ని పెట్టకుండా ఇండివిజువాలిటీకి బలపరిచి చేసినాం. 25 బషీరాబాద్లోనే గెలిచినాం. యాలాల్ మండలంలో 13 గెలిచినాం. తాండూరు మండలంలో 14, పెద్దేముల మండలంలో 12. ఇవన్నీ కలుపుకుంటే మావి 60 యునానిమస్తో కలిపి 70 అయినాయి. యునానిమస్తో కలిపి 70 మేము గెలిస్తే మీరు ఏం లెక్క చెప్తున్నారు నాకు అర్థమైతలేదు. ప్రభంజనం ఒకటే వస్తుంది. ఏడ సోషల్ మీడియాలో చూసినా ఏదో ప్రభంజనం అంట. ఏం ప్రభంజనం సృష్టించారు? నేను చెప్తున్నా బాజాబ్తా ఈ ఎన్నికతోని మనోహర్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్. నువ్వు దుకాణం బంద్ చేసుకొని తిరుమలాపూర్ పోవాల్సిందే. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ప్రజలు కాబట్టే ఈరోజు మీ మీద విశ్వాసం లేక, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం లేకనే ఈరోజు మాకు ఇంత మద్దతు ఇచ్చి మాతో నిలబడి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అంతేకాదు నేను చెప్తున్నా, నేను వాస్తవంగా కూడా మా పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ముందుండి నిలబడి కొట్లాడినో వాళ్ళని నేను నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని నిజంగా మనం మెచ్చుకోవాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళు నిఖాసైన లీడర్లు, వాళ్ళు పార్టీతో ఉంటారు, వాళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటారు అండ్ గ్రామాల అభివృద్ధి కోసం చూస్తారు. ఇదేం లేదు, ఇంకా ఇది ఇంతకుముందే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినారు. ఇక వచ్చే 2-3 నెలల్లో నాకు తెలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవి
బాజాబ్తా పార్టీ గుర్తుల మీద అయ్యే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ క్యాండిడేట్లు డైరెక్ట్గా 4కి 4 జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. అత్యధిక శాతంలో ఎంపీటీసీలు కూడా కైవసం చేసుకోవడం ఖాయం. జెడ్పీ పీఠం వికారాబాద్ జెడ్పీ పీఠం తప్పకుండా బీఆర్ఎస్ దే కావస్తుంది. నేను బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో తెలియజేస్తా ఉన్నా, ఈసారి జెడ్పీ పీఠం మనదే. జెడ్పీ నిధులన్నీ కూడా నేను తప్పకుండా మన గ్రామాల అభివృద్ధి కోసమే నేను తీసుకొని వస్తా. మన సర్పంచ్లు ఎక్కడెక్కడికి తెలిసిండ్రో వాళ్ళ అభివృద్ధి కోసమే నేను తీసుకొని వచ్చిస్తా. వీళ్ళకు ఇంకోటి ఏదో భ్రమ పెడుతున్నారు. అసలు ఓటర్లనైతే ఎంత భ్రమ పెట్టిండ్రంటే ఇల్లులు వాళ్ళు ఒక గారెడి చేసిండ్రు. మొన్న 2018 ఎలక్షన్లనేమో 2024 ఎలక్షన్లనేమో 6 గ్యారెంటీల పేరుతోని 420 హామీల పేరుతో గారెడి చేసిండ్రు. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు చేయాలంటే ఏదో ఒకటి చేయండి, ఊర్లలో పోతే ఉరికిచ్చి కొడతారని తెలుసు. అందుకని ఏం చేసిరు, ఏదో ఇచ్చినట్టు కొన్ని ఇండ్లు ఇచ్చిరు. ఆ కొన్ని ఇండ్లు గారెడి చూపించారు. ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని గెలిపిస్తేనే మీకు ఇల్లులు ఇస్తామంట. అని నువ్వు ఫస్ట్ గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలి 2 ఏళ్ల నుంచి నీకు గ్రామ పంచాయతీకి రూపాయి సాధ్యకాలేదు, నువ్వు ఇంకా ఇల్లులు ఇస్తావు. మళ్ళీ ఇంకొంతమందికి ఏమో బెదిరింపులు, ఇండ్ల బిల్లు కట్ చేస్తాం. నీ బాబ్ జాగిర కట్ చేయనికే ఒక శాంక్షన్ అయిన తర్వాత నువ్వు ఎట్లా కట్ చేస్తావు అడిగేటోళ్ళు లేకుండా, లేకపోతే వాళ్ళు కావరమేక. నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా, మా తాండూరు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తావు, ఏదో ప్రపంచం సృష్టిస్తావు, నీ భాషనే చెప్తున్నా, ఏదో ప్రపంచం సృష్టిస్తావు అని చెప్పి నిన్ను ఏదో తీసుకొని పెట్టుకున్నావు. ఇప్పుడు అర్థమవుతుంది పాపం మా తాండూరు ప్రజలకు ఇది గుండు సున్నా అని చెప్పి. ఇది కేవలం తాండూరు చుట్టుపక్కల ఉన్న ఇసుకని ఖతం చేయనికే, మట్టి గుట్టలను ఖతం చేయనికే, శుద్ధగండ్ల వ్యాపారులను టార్చర్ పెట్టడానికే, వ్యాపారాయి కార్మికులను వ్యాపారులను టార్చర్ పెట్టడానికే నేను తాండూరుకు వచ్చినామని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏడ భూదందాలు ఏడన్నా 2-3 తెలిసాయి నాకు, ఈ మధ్యనే నా దృష్టికి వచ్చినాయి. సెటిల్మెంట్లు బాగా సెటిల్మెంట్లకు అడ్డా తయారైందని చెప్పి. సో నువ్వు దీనికోసమే వచ్చినావు అని చెప్పి తాండూరు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడి నుంచి కూడా అర్థమైపోయింది. ఇక నీ దుకాణం ఎట్టి బస్సులో బంద్ చేస్తావు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికైనా నువ్వు నిన్ను గెలిపించిన మా తాండూరు ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిపో. నీకు పోయేది ఖాయం, కానీ ఎంతో కొంత మేలు చేసిపో. నువ్వు చెప్పిన వాటిలల్లో 10% అన్నా నువ్వు ప్రజలకు చేసిపో. అప్పుడన్నా ఏదో మా వాళ్ళు చాలా పెద్ద గుండున్నోళ్ళు వదిలేస్తారు. అంతేగాని నీ దౌర్జన్యాలు, నీ బెదిరింపులు, నీ అరాచకాలు చూసుకుంటే ఎవరు కూర్చోరీడా. మొన్నటిసారి కూడా చెప్పిన, మా తాండూరు వాళ్ళు చాలా నెమ్మదస్తులు, చూస్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు అదేమో అంటారు కదా, సలాకి కాల్చి వాత పెడతారు. గదే కాబోస్తుంది 100%. కాబట్టి మీరు దయచేసి వాటిని మానుకోవాలి. మా కార్యకర్తల జోలికి కానీ, మా నాయకుల జోలికి కానీ ప్రజలను ఇబ్బందులు పెట్టేటట్టయితే మేము చూసుకుంటా ఊరుకోమని చెప్పి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో తప్పకుండా చూసుకుందాం. ప్రజాదరణ ఎవరికి, ప్రజల మద్దతు ఎవరికి అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. అది తెలుసుకో. నేను బీఆర్ఎస్ శ్రేణులతో కూడా, మా పార్టీ శ్రేణులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గెలిచిన వాళ్ళందరూ మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి.
మీరు ఎటువంటి బెదిరింపులకు లొంగకండి. మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయండి. తప్పకుండా వచ్చే ప్రభుత్వం మనది. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. మనం జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నాక మీకు మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు భరోసా ఇస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ బలపరిచి ఓడిపోయిన సర్పంచులు, ఇంకా చెప్పాలంటే ఈరోజు పెద్ద పెద్ద గ్రామాలలో ఉదాహరణకు రవిగౌడ్ ఏమనంటే ప్రెస్ మీట్ పెడతాడు. నాకు తెలిసి రేపు ఇప్పుడు ఇది అయిపోతే ఎంబటే సాయంత్రమో రేపు పొద్దున్నో పెడతాడు. గై 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 అంటాడు. అది ఎవరికి అర్థమే కాదు. ఆయన ఊర్లో ఈరోజు బంపర్ మెజార్టీతోని సంగం కలాన్లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించిండు. జిన్గుర్తి గ్రామంలో ఉత్తమ్ చంద్ చాలా సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి. ఆ గ్రామంలో నా పక్క కూర్చున్న యువకుడు శరణ్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిండు. ఇక డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ పెద్దేపుల్, అక్కడ కూడా మా అభ్యర్థి డివై నరసింహులు బంపర్ మెజారిటీతో విజయం సాధించిండు. ఇక బషీరాబాద్ హెడ్ క్వార్టర్లో మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్పారు ఓ రోజు ముందు, మా మద్దతు అజయ్ ప్రసాద్ కుటుంబీకుడికి అని చెప్పేసి. ఆడ కూడా కథం. కోకట్ జీవన్గిలా మేము గెలిచిన గెలుచుడికి వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పర్వత్పల్లి కావచ్చు, ఇట్లా వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు ఎక్కడెక్కడికి ఉన్నారో, నీళ్లపల్లి కావచ్చు, పర్వత్పల్లి కావచ్చు, వాళ్ళ కొరిచేడు కావచ్చు, కొత్లాపూర్ కావచ్చు, ఇట్లా వాళ్ళ మంబాపూర్ కావచ్చు. గతంలో మా నారాయణ రెడ్డి ఖతర్నాక్ బుద్ధి చెప్పారు. మళ్ళా మా వాల్య నాయక్ తండ రాములు నాయక్ ఆడ కూడా బంపర్ మెజార్టీతో మా రాజు నాయక్ గెలిచిండు. సో ఇట్లా ఆడ మోసగాళ్ళందరూ కుంపటి పోయారు. అదే ఆ కుంపటి పేరే కాంగ్రెస్. మమ్మ ఆతో నుండి మాకు గోతులు పోయి ఎవరెవరైతే పోయిరో వాళ్ళకి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అంటే దీనికి సాంకేతం ఏంటంటే కాంగ్రెస్ నాయకుల పైన కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ, ఈ ఎమ్మెల్యే మీద కానీ ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పార్టీ బలపరిచి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బాధపడకండి, మీరు చింతించకండి. మీరు ప్రజలకు సేవలో ఉండండి. పార్టీ మీ సేవలు వాడుకుంటుంది. పార్టీకి మీరు అవసరం, ప్రజలకు మీరు అవసరం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడొద్దు, చింతించొద్దు. భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి. తప్పకుండా అప్పుడు మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇవన్నీ తెలియజేస్తూ మనోహర్ రెడ్డి గారికి మాత్రం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈయనకి ఇంకొక చరిత్ర సృష్టించింది. యాక్చువల్లీ మనోహర్ రెడ్డి, అది మర్చిపోయాను చెప్పుడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారా? ఎంత అన్యాయం ఇది. రోడ్లు బాగలేవు, రోడ్లలో మేము పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పి ఆ రోజు ధర్నా చేస్తే ఉల్టా వాళ్ళందరి మీద కేసులు. సరే మేము పార్టీ నుంచి చేసింది కూడా కాదు, అది ప్రజా సంఘాలు, యువకులు వీళ్ళు అక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు చేసారు. ఇంత అన్యాయమా? గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రోడ్ల కోసం, దుమ్ము కాలుష్యం కోసం నన్ను కూడా ప్రశ్నించారు. నేను పోయినా ఆ రోజు పోలీస్ స్టేషన్ చౌరస్తా కాడికి పోయి నేను అందరికీ జవాబు చెప్పుకున్నా. ఈయనక శాతం కాదు కేసులు. ఇంకోటి టౌన్లో ఒక వార్డులో రోడ్డు బాగాలేదని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా డబ్బేసి ఈ మధ్య అంటే కేసు, అంటే కేసు. ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు, మా కార్యకర్తల జోలికి రావద్దు. అంతేకాకుండా మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను మీరు అమలు చేయాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే
ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుండి అప్పుడు చూసుకుందాం ప్రజలు ఎవరి పక్షాన్ని ఉన్నారు అని చెప్పి కూడా నేను సవాల్ చేస్తూ మళ్ళొకసారి గెలుపొందిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ సర్పంచ్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఇండిపెండెంట్, మన్సాన్పల్లి ఇండిపెండెంట్, అంటే పార్టీలకు అతీతంగా అవన్నీ మా ఎండు. మాకు ఇన్ని గెలవ మేము ప్రజలకు రోహిత్ రెడ్డి మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే ఈరోజు మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించాం. రోహిత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండా ఎప్పుడు పోయిండా అనేది కాదు, ఏం చేసిండా అనేది వాళ్ళు చూస్తాం. అతి తక్కువ సమయంలో నేను గెలిచి 5 ఏళ్ళు ఉన్నప్పటికీ నేను తాండూరు ప్రజలకు అందుబాటులో 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. యంగ్ లీడర్స్ ద్వారా కావచ్చు, ఇంకే ఇతర కార్యక్రమాల ద్వారా. నేను గెలిచిన 5 ఏళ్లలో కూడా 3 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోయింది, 1 సంవత్సరం అంతా ఎలక్షన్ పోయింది. 2 సంవత్సరాల్లో తాండూరు చరిత్ర సృష్టించారు. 1680 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి తాండూరులో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపించాం. ప్రతి గ్రామాన్ని రూపురేఖలు మార్చాం. ప్రజలకు అన్ని విధమైన సంక్షేమ పథకాలు ఇచ్చినాం. సో ఎన్ని రోజులు ఉన్నాడా, పక్కన బల్లెంలో ఉన్నాడా, ఇటు పక్కన ఉన్నాడా అనేది చూడరు. వాళ్లకు పని అయిందా లేదా, మనకు అభివృద్ధి అయిందా లేదా అనేది చూస్తారు. ప్రజలకు నా పైన విశ్వాసం ఉంది, నాకు నా తాండూరు ప్రజల పైన విశ్వాసం ఉంది. ఇక ఎదుటోడు ఏదో అనాలి కాబట్టి అంటుంటాడు, అవన్నీ పట్టించుకుంటే వేస్ట్ టైం వేస్ట్.